బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఆదిశంకరాచార్య పత్తి మిల్లు రైతులను దగా చేస్తోంది. పత్తి అమ్మడానికి మిల్లుకొచ్చిన మద్దూరి గట్టయ్య అనే రైతుకు చేదు అనుభవం ఎదురైంది. పత్తి తూకంలో క్వింటాల్ తేడా రావడంతో రైతు షాక్ అయ్యాడు. తూకంలో తేడా ఏంటని నిలదీసిన రైతుపైనే పత్తి మిల్లు యాజమాన్యం దాడి చేసింది. న్యాయం కోసం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిల్లు యాజమాన్యం ఇలా ఎంతమంది రైతుల పొట్ట కొడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మిల్లుపై చర్యలు చేపట్టాలని రైతు డిమాండ్ చేశాడు. అమ్ముకోగా నాకు మిగిలింది బండి వేడితోటి ఇది ఎంత 44 క్వింటాలు 65 కిలోలు నా ట్రాలీ ఇంజన్ తోటి సహా వరలక్ష్మి కృష్ణంపేట కాడ అమ్ముకున్నా. నాకు మిగిలింది ఇది. దాన్ని ప్రైవేట్ గా అమ్ముదాం అంటే కొంచెం రేటు తక్కువ అన్నారు. అన్న వల్లే నేను ఇక్కడ మధ్యలో ఆదిశంకర మిల్లు కాడికి నేను తీసుకొని వచ్చిన. నేను పొద్దున అడిగేసరికి 69 మంచిగా ఉంటే క్వాలిటీ తోటి పెడతా అన్నారు. అన్న వల్లే నేను తీసుకొని వచ్చిన. తీసుకొని వచ్చేసరికి ఇక్కడ కాంట పెట్టించేసరికి దానికి దీనికి ఫరక్ బాగా వచ్చింది. క్వింటల్ తేడా వస్తుందంటే కాంట చిట్టి ఫస్ట్ ఇయ్యలేదు. లేదు మేము ఏం చేసైనా కూడా లోకల్నే మేము అమ్ముకుంటాం అని నేను మాట్లాడేసేసరికి చిట్టి ఇచ్చిండు. మళ్ళా నా దగ్గర ఉన్న కాంట చిట్టికి ఈ కాంట చిట్టికి 2 కాంట చిట్టీలకు కాల్ చేసేసరికి క్వింటల్ 45 కిలోల తేడా వస్తుంది. తేడా వచ్చేసరికి నేను అడిగేసరికి అడిగితే ఇంతగానో తేడా అంటే నువ్వు బయట అమ్మకపో అది ఇది అని మాట్లాడింది. నేను చేతుల 2 కాంట చిట్టులు ఇట్లా మలచి పట్టుకుంటే చేతులు వడెక్కిచ్చి ఇట్లా దెబ్బలు తాకించి గోళ్ళతోటి గుచ్చిపిచ్చింది. వాళ్ళ కాంట బరాబరి ఉండే ఏం చేద్దాం అనుకున్నారు ఇక్కడ అది కథ ఇంత దోపిడీ అనేది కూడా ఇట్నే ఉన్నాయి. ఇంకా మా చేతులు గవర్నమెంట్ గారు మాకు కొంచెం జోక్యం చేసుకొని మాకు దీని పట్ల న్యాయం చేయాలని రైతులకు కూడా అందరికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను.